పేరు మధుసూదను, కొల్లాపూర్ డిపో జేఏసీ నాయకులు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 97 డిపోలలో సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశము మరి 2019లో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వము కార్మిక సంఘాలపైన నిషేధం విధించింది. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటారని ఆనాడు కేసీఆర్ గారు విలీన చట్టాన్ని మరి ఆమోద ముద్ర వేసిపోయిండు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము ఆ ఆమోద చట్టాన్ని అపాయింట్మెంట్ డేగా ప్రకటించాలని మా యొక్క డిమాండు. అదేవిధంగా 2021, 2025 పే స్కేళ్లను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో అక్కడ ఉన్నటువంటి మెకానికలను, డ్రైవర్లను బలవంతంగా ఎలక్ట్రికల్ బస్సులు హైదరాబాద్ మహానగరంలో తిప్పాలని ఆ ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లను, మెకానికలను బలవంతంగా వేరే రీజియన్లకు పంపడం జరుగుతుంది. అంటే కొన్నేళ్ల నుండి ఉండి అక్కడే ఉద్యోగం చూసుకుంటా స్థిర నివాసం ఏర్పరచుకొని ఈరోజు అర్ధాంతరంగా మూటముల్లే చదువుకొని పొమ్మంటే మా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని, అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకాన్ని ఆర్టీసీ కార్మికులుగా మేమంతా విజయవంతం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి మా మీద శత్రుదేశం తప్ప మిత్రదేశం లేదు. కాబట్టి ఆర్టీసీ కార్మిక సంఘాలను మరి చర్చలకు పిలిచి మా యొక్క అన్ని డిమాండ్లను సారవంతంగా పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తూ, మరి ఒకవేళ సమస్యలు పరిష్కరించని తరుణంలో ఈ ఉద్యమాలను మరింత ఉధృతం చేయడానికి ఈరోజు మా రాష్ట్ర నాయకత్వం అంతా ఉమ్మడిగా కార్యాచరణ ప్రకటించడానికి కాసేపు అయితే సమావేశం అవుతుంది. ఆ ఉమ్మడి కార్యాచరణను బట్టి మా యొక్క కార్యాచరణ ఉంటుందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఇప్పుడున్న ఆర్టీసీ కార్మికుల యొక్క డిమాండ్లు: 1, ఈ ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి. 2, మరి కార్మిక సంఘాలపై ఉన్నటువంటి నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలి. 3, ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి 2021, 2025 పే స్కేళ్లను తక్షణమే చెల్లించి 2017 పే స్కేళ్లను ఎరియర్స్ కూడా తక్షణమే చెల్లించాలని ప్రధానంగా ఈ 3 డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ సమ్మెకు దిగడం జరిగింది. నా పేరు మదిలేటి, కొల్లాపూర్ డిపో జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ సార్. మాకు గత ప్రభుత్వం 2019 నుంచి మాకున్నటువంటి సంఘాలను రద్దు చేసినామని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చింది. ఎలాంటి అధికారికంగా ఆదేశాలు, అది కూడా 2 సంవత్సరాలు సంఘాలను రద్దు చేస్తున్నాం. తర్వాత మీ సంఘాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతామన్నది. కానీ ఇప్పటికి గడిచి కూడా 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు సంఘాలకు అనుమతి లేదు. తర్వాత మా మీద ఉన్నటువంటి పనిభారాలు విపరీతంగా ఉన్నాయి. మా కార్పొరేషన్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత 12 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్లు ఉన్నాయి తప్ప రిక్రూట్మెంట్లు అనేటివి లేవు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 17,000 మంది కార్మికులు రిటైర్మెంట్ అయినా కూడా ఒక్క కార్మికుని కూడా ఇంతవరకు మనకు కొత్త ఉద్యోగం కల్పించలేదు. ఆ గత ప్రభుత్వం ఆ విధంగా చేయడం వల్లనే మేము వాళ్ళ మీద అసంతృప్తితోని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మాకేమో మంచిగా చేస్తేనే ఉద్దేశంతో, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో మేము కాంగ్రెస్ పార్టీకి మేము చాలా సహాయం చేసినాం. వాళ్ళను గెలిపించడానికి మా పాత్ర కూడా ఎంతో ఉన్నది. అదే ఆ నమ్మకంతోనే ముఖ్యమంత్రి గారు ఎన్నికల వాగ్దానంలో ఏం చేశారంటే, మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినమ్మడే మీకు 2 PRCలను 6 నెలల లోపల ఇంప్లిమెంట్ చేస్తాం. మీకు 2013 ఈ PRC బకాయిలను విడుదల చేస్తాం. మీ సంఘాలపై ఉన్నటువంటి ఆంక్షలను ఎమ్మడే ఎత్తివేస్తాం. మీ కార్పొరేషన్ను ప్రభుత్వంలోకి విలీనం చేసుకొని మిమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన PRCని మీకు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇవన్నీ అంశాలు పొందుపరిచిండ్రు. మన ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్న ఈ రోజు వరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మేము గత సంవత్సరం మే 7వ తారీఖున సమ్మెకు పోతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు ఇండియా పాక్ వార్ ఉన్నందువల్ల మీరు ఈ ఇండియా పాక్ వార్ ఉంది కాబట్టి ఈ సమ్మెను వాయిదా వేసుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళ మీద నమ్మకంతో వాయిదా వేసుకోండి, మళ్ళీ వారం అయిపోయిన ఎమ్మడే ఒక వారం 10 రోజుల్లో మనం చర్చలు పెట్టుకుందాం, మీ సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. ఈ వాగ్దానాలు చేసి ఈ హామీ ఇచ్చి కూడా సంవత్సరం దాటిపోయినా మా మీద ఎలాంటి కనికరం లేకుండా ఈ రోజు వరకు కూడా ఎలాంటి చర్చలకు పిలిచలేదు, ఒక్కసారి మాట్లాడింది లేదు. మేము ఇప్పటికీ కూడా
ఒక సంఘం అనేది మా సమ్మె నోటీస్ ఇచ్చి 44 రోజుల టైం అవుతుంది. 44 రోజుల్లో కూడా ఏ రోజు కూడా యాజమాన్యం కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, మా ఎండి గారు కానివ్వండి ఏ రోజు చర్చలకు పిలిచింది లేదు. మేము లేబర్ కమిషనర్ దగ్గర కూడా 2-3 సార్లు కన్సిలేషన్ పెడితే ప్రభుత్వం తరఫున కానీ యాజమాన్యం తరఫున కానీ వాళ్ళు ఆ కన్సిలేషన్కు గైర్హాజరయ్యి మమ్మల్ని ఏకపక్షంగా వ్యవహరించి మా మీద తీవ్రమైన ఒత్తిడి తేవడం జరిగింది. ఈరోజు మేము సమ్మెకు పోవడానికి ఒక రకంగా ప్రభుత్వము మరియు యాజమాన్యం మాత్రమే కారణం, కానీ మా ఇష్టపూర్తిగా అయితే మేము సమ్మెకు పోలేదు. కాబట్టి మేము ఈరోజు సమ్మెకు పోతున్నామంటే మాకు కడుపు కాలిపోతున్నాం, కానీ మేమేదో బలిసిపోతలేము సార్. ఇంకొకటి మాది ఏంటంటే మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ సమ్మె అయితే ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదు. ఆ రోజు కూడా మేము గత ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఎన్నో బెదిరింపులు చేసినాయి, ఎన్నో ఆటంకాలు పెట్టినాయి, ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా మేము అన్నీ తట్టుకున్నాం. ఈరోజు కూడా అదే మానసికంగా మేము సంసిద్ధంగా ఉన్నాం. నెల కాకపోతే 2 నెలలు కానీ అవసరమైతే మమ్మల్ని ఉద్యోగాలు తీసేస్తామని ఎన్ని బెదిరింపులు చేసినా, ఎస్మాలు ప్రయోగించినా, ఏం చేసినా మేము భయపడే ముచ్చట అయితే లేదు సార్. ఈ రకంగా మేము ప్రభుత్వాన్ని విన్నపిస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించి మా జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి మా సమస్యలను పరిష్కరించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం.